ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చాలామంది అనుకుంటారు ఏమని అంటే, అందరూ దేవుళ్ళు ఉన్నారు కదా, అందరు దేవుళ్ళనే యేసుప్రభు వారు కూడా అని అనుకుంటారు. ఓకే, మీరు అనుకున్నది అది మీ ఆలోచన విధానం. అయితే అక్కడి వరకే మీరు ఆగిపోకూడదు. అందరు దేవుళ్ళనే యేసు కూడా దేవుడే అని మీరు అక్కడే ఆగిపోతే మీకు తెలీదు. ఒక స్టెప్ ముందుకు వేసి ఆలోచించండి. యేసు ప్రభునే అంత గొప్పగా దేవుడిగా ఎందుకు అందరూ అనేక మంది ఆయన్ని నమ్ముకుంటున్నారు, ఆయనని ఆరాధిస్తున్నారు? ఎందుకు ప్రపంచంలో అత్యధికంగా ముద్రింపబడుతున్న పుస్తకములలో బైబిల్ అనేది మొదటి స్థానంలో ఉంది? అదేంటి జీసస్ లైఫ్ స్టోరీ అనేది ఎందుకు అత్యధికమైన సినిమాల కంటే అదే అనేక మంది చూసిన మూవీగా ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉంది అని ఎంతో మనం న్యూస్ అనేది చూస్తున్నాం, అందరి దగ్గర వింటున్న వార్తలే అవి. నేను ఏది ఇంకా కొత్తగా చెప్పట్లేదు. ఒక స్టెప్ నువ్వు ముందుకు వేసి ఆలోచించు, ఆ యేసు ప్రభు గురించి ఏంటి, ఈయనలో ఏం గొప్పతనం ఉంది, ఈయన గురించి ఏం తెలుసుకోవాలి అని ఆలోచించినప్పుడు నీకు ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే, సమస్త భారములు మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్న మాట. మనము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ చిన్న తప్పు చేయకుండా ఉండము, ఏ పాపం చేయకుండా ఉండము, మన వల్ల ఎవరినో ఒకరిని బాధ కలిగించకుండా ఉండము. అలాంటి బాధలతో, భారాలతో, దుఃఖంతో, వేదనతో నలిగిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఏంటి నా జీవితం, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నేను ఇలా ఉండిపోయాను, దేనికి ఉపయోగం లేకుండా ఇలా ఉన్నానేంటి అని ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో నీకు అనిపిస్తుంది. నీకు అనిపించినప్పుడు నీకేం చెయ్యాలో తోచదు. చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు. అవన్నీ నీ హృదయంలో పెట్టుకొని అది అలా చింతిస్తూ నువ్వు బాధపడుతూ ఉండటం వల్ల నీకేమీ ఉపయోగం ఉండదు. నీకు అనేక అనారోగ్య సమస్యలు కానీ బాధ ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వదు. అలాంటప్పుడు నువ్వు ఒక స్టెప్ ముందేసావు కదా, యేసుప్రభు గురించి తెలుసుకోవాలి అనుకున్నావు కదా, అందులో ఒక మాట, సమస్త భారములు మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్న మాట విన్నావు కదా. నీ భారం ఏదైతే ఉందో, నీ శ్రమ, నీ శోధన, నీ కన్నీరుకి కారణమైన ఆ ఇబ్బంది ఏమైందో నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు ఉన్న స్థలం దగ్గరే కూర్చోనో, లేకుంటే మోకరించో, లేకుంటే నిలబడో, ఏదో ఒకటి, ప్రవ్వా యేసయ్య నువ్వు సమస్త భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి అన్నావు కదా. ఇదిగో నేను ఈ బాధతో వచ్చాను, ఈ చింతతో వచ్చాను, నిజంగా దీని నుంచి నాకు విడుదల ఇస్తావా అని నువ్వు ఒక్క మాట పలుకు. అది నీ బాధల్లో నుంచి, నీ హృదయాంతరంగాల్లో నుంచి పలుకు. ఖచ్చితంగా నీ బాధని, నీ దుఃఖాన్ని మొత్తం ఆయన తీసుకొని ఆయన సమాధానాన్ని, ఆయన నెమ్మదిని, ఆయన నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ఆ క్షణమే కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఆయన నీ మొరని చూచే దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఈ ప్రార్థన ఇది చిన్నది, మాట్లాడటమే దేవునితో. అది మాట్లాడిన తర్వాత నీకు అర్థమవుతుంది, నీ హృదయంలో సమాధానం నీకే తెలుస్తుంది. ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.